వెళ్తున్నానా అని చూస్తున్నారా, కరివేపాకు కోసం అయితే వెళ్ళానమాట. కరివేపాకు చేపలు చేద్దామనేసి మార్నింగ్ లేవగానే వర్షం పడిపోతుందని మా ఆయన చేపల కర్రీ చేసి అని చెప్పి తెచ్చాడు. సర్లే అనేసి కరివేపాకు కోసుకొని వచ్చేసాను. మొత్తానికి బోర్లో పెట్టేసి ఆయిల్ అయితే పోసాను. ఈ ఆయిల్ బయటలు చూసారా, ఈ ఆయిల్ బాటిల్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ చేసుకున్నా. చాలా బాగుంది కదా, 350కి వచ్చేసి 4 వచ్చాయి. 2 బాటిల్స్, 2 సాల్ట్ వేసుకుంటారు కదా ఆ బాటిల్స్ వచ్చాయి. మొత్తానికి కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం వేగాక అల్లం పేస్ట్ అనుకున్నారు మీరు, అది కాదు, అది ఆనియన్ పేస్ట్ అనమాట. నేను మిక్సీ అయితే పట్టేసుకున్నా. మొత్తానికి కలిపెట్టేసుకున్నాం. పచ్చివాసన పోయేదాకా అలా వేపుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోతేనే మంచిగా ఉంటుంది. ఈ కర్రీకి మొత్తం అన్ని వాసన పోవాలబ్బా వేసిన తర్వాత, ఆ స్మెల్ అనేది పోతేనే బాగుంటుంది అన్నమాట. మొత్తానికైతే ఇది అల్లం పేస్ట్ ఆడిచ్చేసి పెట్టుకున్నా నేను ఆల్రెడీగా, ఇంట్లోనే ఆడించుకున్నా. ఈ ఆనియన్ పేస్ట్ అయితే ఇలా అయిపోయింది. అల్లం పేస్ట్ వేసేసుకున్నాము. 2 స్పూన్లు వేసేసి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసేసుకున్నాను నేను. నా కర్రీకి సరిపోయేంత వేసేసుకున్నా. ఈ అల్లం పేస్ట్ కూడా కొంచెము పచ్చి వాసన పోతే బాగుంటుంది నాకు తెలిసి. ఇది కూడా వేపేసుకున్నాం. మొత్తానికి వేపుకుంటేనే బాగుంటుంది, లేదంటే ముక్కలన్నీ పచ్చి వాసన అస్సలు నోట్లో పెట్టలేము. ప్రెగ్నెన్సీ కదా, అన్ని వాసన పడట్లేదు అసలు మాకు, ఎందుకో ఏమో. మొత్తానికైతే వేపేసుకుంటున్నా, వేగిపోతూ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి చింతపండు నీళ్ళు అయితే వేసేసుకున్నాం. అందులో చింతపండు నీళ్ళు వేసేసుకోవడం వలన ఏమవుతుందంటే చేప అనేది నీసు వాసన అనేది రాదు. చింతపండు రసం కూడా వేగనిచ్చేద్దాం. మొత్తానికి సాల్ట్ వేసేసుకుంటున్నా. ఇది రాక్ సాల్ట్ అంటారు. సరిపోయేంత సాల్ట్ వేసేసుకున్నా. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా నేను ఇంట్లోనే మిక్సీలో ఆడిచ్చేసి అయితే పెట్టుకున్నా. ధనియాల పొడి, కాస్త పసుపు అయితే బయట మిషన్లోనే తెప్పించాను అన్నమాట. కారం కూడా మిషన్లోనే తెప్పించాను. పసుపు వేసేసుకున్నా, కారం అయితే వేసేసుకుంటున్నా. సరిపోయేంత కారం అయితే వేసేసుకోవాలి. నేను ఇంకొంచెం కారం వేసేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ సరిపోదు అనుకుంటా, ఇంకొంచెం వేసేసుకున్నా. మొత్తానికైతే ఇది అలా ఇలా కలిపెట్టేసుకున్నామండి. ఆ చేపల కర్రీ ఎలా ఉంటుందో ఏమో, మీరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి. మొత్తానికి ఇలా ఎర్రగా వేగిపోవాలి. ఇది కూడా వేగితేనే మంచిగా పచ్చివాసన పోయేదాకా, కారం పచ్చివాసన వస్తుంది కదా, వేగాలి మంచిగా. వేగిన తర్వాత వాటర్ అయితే వేసేసుకుందాం. ఇంట్లో వాటర్ కూడా బాగా ఉడికిపోవాలన్నమాట, బుగ్గలు రావాలి. బుగ్గలు వస్తేనే బాగుంటుంది. బుగ్గలు వచ్చాక ఇందులో తల అయితే వేసేసుకున్నాం. అదేనండి, చేప తల. ఎవరో తల అనుకున్నారు, నేను చేప తల అయితే వేసేసుకుంటున్నా. మా చేపను మిమ్మల్ని తినేస్తుందంట చూసారా. ఫస్ట్ చేప తల వేసేసుకుంటేనే బెటర్, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే చేప తల ఉడకదు. మొత్తానికైతే ఇది మొత్తం వేసేసి లాస్ట్ కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా. ఇది ఈరోజు వీడియో. మా బోయినపల్లిలో ఫుల్ వర్షం అయితే పడిపోయింది. మధ్యాహ్నం చాలా ఆకలి వేసేసింది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్. ఫైనల్ లుక్ ఇది. నేను మా ఆయన అయితే తినేస్తున్నాం కర్రీస్ పెట్టుకొని. మీరు తిందురండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.